పార్టీ తరఫున ఈ రోజు మా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఈరోజు మన పూర్వ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన పరిపాలన సాగించాడో ఆ పరిపాలన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక పక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మరో పక్క ధనం ఎక్కడుంటే అక్కడ ప్రజాధనాన్ని లూటీ చేసుకుంటూ ప్రభుత్వాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. ఈ రోజు వాటి కింద తీసుకుంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పోయినసారి మొదలైన రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు గురించి. ఈ రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు అనేది మనకి మొదలైందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2020లో. ఈ ప్రాజెక్టు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే క్రితంలో మనం 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది విడిపోయిందో ఆ రోజు మనం నదీ జలాల్ని పంచుకుంటూ మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పైనుంచి అదేవిధంగా బరకచర్ల హెడ్ రెగ్యులేటర్ పైనుంచి కృష్ణా నదీ జలాల్ని ఓ పక్క సోమశలకు గాని మరో పక్క రాయలసీమ జిల్లాలకు గాని మనం నీళ్లు తీసుకొచ్చుకొని నీళ్లని సస్యశ్యామలం చేసుకునే విధంగా మనకు ఆ రోజు 2014 నుంచి 2019 గవర్నమెంట్ లో మనకి అప్పటి ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్ట్ అయితే ముందరికి తీసుకొచ్చాడో ఆ ప్రాజెక్ట్ అనేది కనపడకూడదు. ఇదంతా ఏమన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది తప్ప నాకు ఎటువంటి పేరు రాదు అని చెప్పి ఒక దురుద్దేశంతో ఈయన ఎటువంటి ఇబ్బంది ఎటువంటిది లేకపోయినా ఒక ప్రాజెక్టు నిర్మించి రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్టుకి డిపిఆర్ లో ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా కృష్ణానది బోర్డు దగ్గర నుంచి కానీ గోదావరి నది బోర్డు దగ్గర నుంచి కానీ ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అటు కూడా రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టుకి బనకచర్ల ప్రాజెక్టు నుంచి కనుక నీళ్లు వస్తే ఎటువంటి పర్మిషన్లు అవసరం లేదు. కానీ ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ని దుర్వినియోగం చేసే ఉద్దేశంతో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుకు రావడం వీటిలన్నింటినీ కప్పిపుచ్చుకునేదానికి రాయలసీమ నుంచి కానీ ఇటుపక్క నెల్లూరు జిల్లా నుంచి కానీ చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ వాళ్ళు వెళ్లి షో ఆఫ్ చేసుకోవడం అనేది ఏదైతే ఉందో అది నిజంగా రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ద్రోహం చేశాడనే చెప్పే దాని మీద ఈ రోజు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీరు ఏవేవి ద్రోహాలు చేశారో ఏవేవి అన్యాయాలు చేశారో ప్రతి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న తిరుమల లడ్డు కల్తీ గురించి బయటపడితే ఈ రోజు ఈ రాయలసీమ సంగమేశ్వరం లాంటి ప్రాజెక్టు నువ్వు ఎందుకు పెట్టావు అని చెప్పి ఈ రోజు బయటపడుతుంది. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఇంకా మంచి ఫలాలను అందిస్తూ నువ్వు చేసిన భాగవతాలని బయటపెట్టేదానికి ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొదలైన చెప్పి తెలియజేసుకుంటాం.